సాంప్రదాయం అనే మాట ఒక హిందూ మతంలోనే వినిపిస్తుంది. ఒక గుడికి పోయి పూజలు చేసి ఇది మా సాంప్రదాయం అనేవాళ్ళు కొంతమంది ఉంటే, ఒక పెళ్లి చేసి సాంప్రదాయంగా పెళ్లి చేశామనే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలాగే ఒక తెగవారు ఒకే విధమైన దుస్తులు ధరిస్తూ ఇది మా సాంప్రదాయం అనేవాళ్ళు ఉంటారు. ఇంకా అనేక రకాలుగా అనేక చోట్ల వినిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి సాంప్రదాయం అంటే ఏంటో ఎవ్వరికీ తెలియదు. ఒక మనిషి చనిపోతే మృతదేహాన్ని భూమిలో పాతి పెట్టడం సాంప్రదాయం అని కొందరంటే, మరొకరు ప్రాంతాల్లో మృతదేహాన్ని కట్టెలతో కాల్చివేయడం సాంప్రదాయం అని కొంతమంది అంటుంటారు. ఒకే పని రెండు విధాలుగా ఉన్నప్పుడు ఆ ప్రా దేన్ని సాంప్రదాయం అనాలి అన్న ప్రశ్న రాక తప్పదు. కొంత తెలివైన వారు ఇటువంటి లోపభూయిష్టమైన మాటలను చూసి ఇదంతా మూఢనమ్మకం అని, అసలైన సత్యమును వెదకక హేతువాదులు మన పేరుతో సత్యమునకు దూరమైపోతూ ఉంటారు. ఇటువంటి నేపథ్యంలో సత్యవాదులను ఆస్తికులుగాను వారిదైన సాంప్రదాయం అనవచ్చును. హేతువాదులు అనేవారు దేన్నైనా మూఢనమ్మకం అనవచ్చును. ఈ కాలంలో ఆచరించే ప్రతిదీ ఆస్తికులకు సాంప్రదాయం అయితే, తెలియని ప్రతిదీ నాస్తికులకు మూఢనమ్మకం అవుతుంది. ఇటువంటి సమయంలో ఇటు ఆస్తికులకు అటు నాస్తికులకు సాంప్రదాయం అంటే ఏంటో సూత్రబద్ధంగా తెలియజేయాలి. పూలు విడిగా ఉన్నప్పుడు వాటికి హారం అని పేరు రాదు. అదే దారంతో కూర్చబడితే ఒక హారతిగా ఉంటుంది. ఒక పద్ధతిగా ఒక వరుసగా ఏర్పడిన దాన్ని హారం అనవచ్చును. శాస్త్రము అనే సూత్రం చేత అంటే దారం చేత సంధించినప్పుడు ఒక అర్థంతో ఎక్కడైతే ఒకే పద్ధతిగా ఉండటం వలన ఆ పనిని సాంప్రదాయం అంటారు. పూలు దారం చేత కూర్చబడకపోతే ఎలా హారం కాదో, అలాగే కార్యము శాస్త్రం చేత కూర్చబడకపోతే సాంప్రదాయము కాదు. శాస్త్రంలో 65 స్థానాలను దాటి 6వ స్థానంలో ఉన్న బ్రహ్మ విద్యాశాస్త్రం చేత ఒక కార్యం నిర్దేశించబడినప్పుడే ఆ పని సాంప్రదాయం అంటారు. దారం లేకపోతే పూలు హారం ఎట్లా కాదో అట్లే బ్రహ్మ విద్యాశాస్త్ర పద్ధతి లేని కార్యము సాంప్రదాయాలు కావు. హారంలో దారం దాగి ఉన్నట్లే కార్యంలో భావం కూడా ఇమిడి ఉంటుంది. కొందరు పెళ్లి కార్యాల్లో తలంబ్రాలు పోయడం, అక్షింతలు పోయడం మొదలగు పనులు సాంప్రదాయం అని పేరు పెట్టి చేస్తుంటారు కదా. అటువంటప్పుడు సాంప్రదాయాలు ఎవరికి తెలియకుండా పోయినవి మీరు ఎట్లా అంటున్నారు అని అడగవచ్చు. దానికి జవాబుగా, గంగిరెద్దు మెడలో పూలహారం వేసినప్పుడు ఆ ఎద్దుకి ఇది హారం అని తెలియదు, దాని విలువ తెలియదు. దాని మెడలో పూలహారం ఉండినా లావుపాటి తాడు ఉండినా ఒకటే. అలాగే వివరం లేని అజ్ఞాని యొక్క పని సాంప్రదాయం ఉన్నప్పటికీ వారికి ఇది సాంప్రదాయం అని తెలియదు, దాని విలువ తెలియదు. పెళ్లి కార్యాల్లో పెళ్లి చేయువారికి కానీ చేయించుకున్న వారికి కానీ చూచివారికి కానీ అర్థం తెలియనప్పుడు అది సాంప్రదాయమైనప్పటికీ తెలియని రహస్యమే. ప్రతి దినము మనిషి తన జీవన గమనంలో ఏదో ఒక పనిని చేస్తూనే ఉంటాడు కదా. ప్రతి పని వెనుక ఏదో ఒక ఆదాయం ఉంటుంది. ఆదాయం ఏ రూపంలో ఉన్నా కూడా అది కనిపించేదిగా ఉండదు. ధనము కానీ ధాన్యం కానీ బంగారం కానీ ఏ రూపంలో ఉన్నా అది కనిపించడు ఫలితంగానే లెక్కించబడుతుంది. కార్యమునకు ప్రతి ఫలముగా కనిపించు దానిని ఆదాయం అని చెప్పుచున్నాము. ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, ప్రతి కార్యంలో కనిపించుడు ఆదాయం ఉన్నట్లే కనిపించిన ఆదాయం కూడా ఒకటి ఉంటుంది. దాన్నే కర్మ ఫలితం అంటున్నాము. కనిపించడు ఫలితము ధన ధాన్య కనక వస్తు రూపంలో అనేక విధాలుగా ఉండగా, కనిపించని ఫలితము కర్మ కేవలము 2 రకాలుగా ఉన్నది. అందులో ఒకటి పాపము, రెండోది పుణ్యము. మానవ జీవితంలో కనిపించే ఆదాయం కంటే కనిపించిన ఆదాయమే చాలా ముఖ్యమైనది. కనిపించని ఆదాయము జీవితంలో ఉపయోగపడవచ్చు, పడకపోవచ్చు. కనిపించిన ఆదాయము తర్వాత జన్మల వరకు వచ్చి తప్పనిసరిగా సంపాదించుకున్న వారికే ఉపయోగపడుతుంది. ఎన్ని విధాలుగా చూసినా కూడా కనిపించడు ఆదాయం కంటే కనిపించిన ఆదాయమే చాలా ముఖ్యము. సాంప్రదాయాల వివరణలు తెలియక